అందరికీ నమస్కారం. ఆస్ట్రో తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది. లోకంలో చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా విచ్చగల చేయగల శక్తి కలది. మీ మీద, మీ సంపద మీద ఆ స్త్రీ ఏడుస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇదే. అప్రమత్తంగా ఉండండి. మీ చర్యలు మెరుగుపరచుకోండి. ప్రజల ప్రభావంతో రాకుండా ఉండాలి. మీరు మరింత ఆలోచించటంలో విజయాలు మీరు చేతుల నుండి బయటకు వస్తాయని గుర్తుపెట్టుకోండి. వ్యాపారంలో ఏదైనా ప్రతికూల పరిస్థితి సృష్టించినట్లయితే డబ్బు మరి సమయాన్ని క్రమంగా మార్చడానికి ఏ విధమైన ప్రయాణాన్ని వాయిదా వేయడం సముచితం. సిబ్బంది మధ్య కొంత విభజన ఉంటుంది. ఉద్యోగస్తుల మార్పులు మొత్తంగా మారుతాయి. రాజకీయ ప్రభావం, ఏ విధమైన రాజకీయ ప్రభావంతో మీరు ఈరోజు పనులు ప్రభావంలో ఉండకూడదు. ప్రేమ వ్యవహారాలు అయితే ఈరోజు మరి తీపిగా ఉంటాయి. శారీరక మరియు మానసిక అలసట ఉంటుంది. మీ పని మరింత పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు కుటుంబ సభ్యులతో మిమ్మల్ని సానుకూలంగా ఉంచిన భావోద్వేగాలకు సంబంధించిన విషయాలను వివరించడానికి కొంత సమయం అనేది పడుతుంది. కొత్త పని ప్రారంభించడానికి తొందరపడకండి. మీరు ఎంత ప్రశాంతంగా పనిచేస్తారో కెరీర్లో అంత ముందుకు సాగుతారు. ఈరోజు పనికి సంబంధించి అన్ని విషయాలు పెద్ద ప్రయోజనం పొందబోతున్నారు. కొన్ని సమస్యలు ఉన్నా కూడా తొలగించబడతాయి. కుటుంబంలో ఉన్న ఉద్రిక్తతలు కూడా మరి తొలగించబడతాయి. ఈరోజు మీరు కొంతమందిపై ఒక నిఘా వేసి ఉంచాలి. మీకు శత్రువులుగా మారే అవకాశాలు, మిత్రులు కూడా శత్రువుల్లో ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. మీరు ఉన్నతి గురించి, మీ డబ్బు సంపాదన గురించి ఎవరితో కూడా మీరు ఈరోజు విషయాలను, మీ మనసులో ఉన్న విషయాలను ఎవరితో కూడా పంచుకోకూడదు. ఎవరితో కూడా తెలియచేయకూడదు. మీ జీవితంలో ఉన్న మెరుగుదల గురించి మీరు మీ యొక్క భార్యతో, జీవిత భాగస్వామితో మాత్రమే మాట్లాడాలి. అవసరమైతే మీరు మీ బంధువులతోటి సరైన సహాయం కూడా పొందుతారు. తెలియని వ్యక్తులను విశ్వసించకపోవడమే మంచిది. నిర్ణయాలు తీసుకోవడం తొందరపాటును మానుకోవాలి. ఆలోచించిన మాత్రమే తర్వాతనే నిర్ణయాలు తీసుకోవాలి. పని సంబంధిత పనిలో ప్రతికూల సమస్యల ఆధిపత్యం చెలాయించకూడదు. ప్రేమ వ్యవహారాలు భావోద్వేగపరంగా ఉంటాయి. ఈరోజు మరి కొన్ని వ్యాధుల కారణంగా మహిళలకు ఇబ్బంది అనేది ఉంటుంది. మరి ఈరోజు కొంతమందికి మరి స్త్రీలింగ వ్యాధులు కూడా ఉంటాయి స్త్రీలకు. అటువంటి వ్యాధులు ఉన్నటువంటి స్త్రీలు అయితే తప్పకుండా చికిత్స వెంటనే ప్రారంభించాలి. లేకపోతే సమస్యలు పెరిగేటటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. వ్యక్తిగత జీవితంలో నిర్లక్ష్యం అయితే హాని కలిగిస్తుంది. గుర్తుపెట్టుకోండి. మరి పాత విషయాలను గుర్తుకు తెచ్చుకొని చింతించకండి. ఇతర వ్యక్తుల పురోగతి ఎలా పొందుతున్నారో మీరు మీ మాటలను శ్రద్ధ చూపడం ద్వారా వ్యక్తిగత లక్ష్యాలను పొందగలుగుతారు. లక్కీ సంఖ్య 6, లక్కీ కలర్ మెరూన్. పరిహారంలో ఈరోజు మరి చక్కగా ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. కుంకుమార్చన చేయటం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.